గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడ్డది. దీని కారణంగా ఉత్తరాంధ్రలో పలు చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇదే నేపథ్యంలో విజయనగరంలో వర్షం దంచి కొడుతున్నటువంటి పరిస్థితులు కూడా మనకి కనిపిస్తున్నాయి. ప్రస్తుతం చూసుకుంటే విజయనగరంలో సుమారుగా గంట నుంచి కూడా వర్షం అయితే కురుస్తూనే ఉన్నది. సుమారుగా గంట నుంచి కురిసిన వర్షం కారణంగా ప్రస్తుతం మనం కలెక్టరేట్ వద్ద అయితే ఉన్నది. కలెక్టరేట్ లో ప్రాంగణం చూసుకుని మొత్తం కూడా వర్షంతో నిండిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వర్షపు నీరుతో మొత్తం ఎటువైపు చూసినా సరే చాలా దిగ్బంధం అయ్యిందనే చెప్పొచ్చు. ఎటువైపు చూసినా సరే అసలు రోడ్లు ఏవి కనిపించకుండా పూర్తిగా క్లోజ్ అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే మనమే చూడొచ్చు. అసలు ఎంట్రన్స్ రావడానికి కావచ్చు, అసలు అటువైపు నుంచి రోడ్డు నుంచి లోపల రావడానికి అయితే ఎవరు కూడా రాలేనటువంటి పరిస్థితి, పూర్తిగా జలంతో పూర్తిగా అష్టదిగ్బంధం అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటువైపు కూడా ఎందుకంటే చాలా పురాతన నుంచి ఎప్పటి నుంచి కలెక్టరేట్ కట్టినప్పటి నుంచి కూడా ఇంతవరకు కూడా ఎవరు కూడా దీనికి సంబంధించిన మరమ్మతులు ఎవరు కూడా చేయకపోవడం కారణంగానే ఈ విధంగా ఉంటున్న పరిస్థితి మాకు కనిపిస్తూ ఉంది. చూడొచ్చు కారు వచ్చేసరికి కూడా పూర్తిగా అంతా కూడా జలంతో దిగ్బంధమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి నీటితో అష్టదిగ్బంధమైనటువంటి పరిస్థితి. నాలుగు వైపులో కూడా సరైనటువంటి కాలువలు లేకపోవడంతో ఇక్కడ పడినటువంటి నీరు కూడా అసలు ఎక్కడికి కూడా బయటకు వెళ్ళదు. ప్రస్తుతం మనం చూడొచ్చు ఇక్కడ ఏదైతే ఈ ప్రాంతం అనేది కనిపిస్తుంది, ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా నీటితో నిండిపోయినటువంటి పరిస్థితి మాకు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం చూడొచ్చు ఇదంతా కూడా ఇటువైపు చూసిన సరే ఇటువైపు మొత్తం కూడా ఉన్నటువంటి బళ్ళు కానీ ఇక్కడ ఉన్నటువంటి కార్లు కానీ అది టూ వీలర్ వెహికల్ కానీ మొత్తం అన్ని కూడా పూర్తిగా నీటిలో ఉండిపోయినటువంటి పరిస్థితి మాకు కనిపిస్తుంటుంది. ఎందుకంటే వర్షం పడితే చాలు, చిరికి పడితే చాలు, కంటిన్యూగా ఈ యొక్క ప్రాంతం అనేది పూర్తిగా నీటితో ఇప్పుడు కూడా మునిగిపోయి ఉంటుంది నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇందులో భాగంగా చూసుకుంటే అయితే ఇక్కడ ప్రస్తుతం మనకు చూస్తున్నటువంటి పరిస్థితి ఇదే కాకుండా ప్రస్తుతం ఈ రోజు కురిసినటువంటి వర్షం కారణంగా ఒకవైపు పార్వతీపురం అన్ని జిల్లా కావచ్చు, అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి విజయనగరం జిల్లాలో కావచ్చు, ఇదంతా రెండు జిల్లాల్లో కూడా అయితే భారీ వర్షాలు అయితే మాత్రం సాయంత్రం నుంచి అయితే కురుస్తున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఇదే వర్షాలు కూడా కంటిన్యూగా పడితే మాత్రం ఖచ్చితంగా వాగు వంకలు పొంగి కొరిలే అవకాశం కూడా కనిపిస్తూ ఉన్నది. ప్రస్తుతం చూసుకుంటే దీని పట్ల ఇప్పటికే కలెక్టర్లు ఇరు జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు అధికారులు అంతా కూడా అప్రమత్తమైనటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూసుకుంటే ఏదైతే దీనికి సంబంధించినటువంటి అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే నదీ పరివాహక ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లో ప్రస్తుతాన్ని చూసుకుంటే అదంతా కూడా అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా మరోవైపు విజయనగరం పట్టణ పరిధిలో ఉన్నటువంటి పలు లోతట్టు ప్రాంతాల్లో కూడా కంటిన్యూగా అయితే వర్షం పడితే చాలు నీటితో పూర్తిగా నిండిపోయినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉంటాయి. అదే క్రమంలో ఈ రోజు కూడా ఈ యొక్క కురిసిన వర్షం కారణంగా ఎక్కడికక్కడ నీరంతా కూడా జల దిగ్బంధమైనటువంటి పరిస్థితి మాకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు కలెక్టరేట్ వద్ద అయితే మాత్రం పూర్తిగా ఇటువైపు చూస్తే నాలుగు వైపులు కూడా నీరుతో నిండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా మరోవైపు కలెక్టరేట్ లోపల కూడా పూర్తిగా మరమ్మతులు ఏవి కూడా చేయకపోవడంతో పూర్తిగా పైనుంచి స్లాబ్ కూడా కారిపోయినటువంటి పరిస్థితి మాకు కనిపిస్తూ ఉన్నాయి. ఇదంతా కూడా పూర్తిగా ఇటువైపు చూసినా సరే నీటితో ఉంటున్నామంటూ కూడా అధికారులు కూడా అంటే బయటికి చెప్పలేక ఉండలేక ఏది అనలేక అయితే మాత్రం ప్రతి ఒక్కరు కూడా తమలో తాను వాళ్ళు సంకేతం అవుతున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఇటువంటి వర్షాకాలం అయితే వస్తుంది. వర్షాకాలం వస్తున్నప్పటికీ కూడా పూర్తిగా కలెక్టరేట్ అయితే మాత్రం అధికారులు ఎవరు కూడా పట్టించుకోవట్లేదు అంటూ కూడా మరొక వాపోతున్న పరిస్థితి మాకు కనిపిస్తుంది. ఎందుకంటే కలెక్టరేట్ దౌర్భాగ్యం ఎంత దౌర్భాగ్యంగా ఉంది. ఖచ్చితంగా అయితే మనం ఇటువంటి పరిస్థితులు చూసైతే మనం చెప్పొచ్చు. ఇటువైపు చూసేసరి నీటితో పూర్తిగా దిగ్బంధమైనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తున్నాయి. ఇది ప్రస్తుతం ఈ యొక్క వర్షానికే పూర్తిగా ఈ విధంగా మారిపోతున్నటువంటి పరిస్థితులు అయితే మాకు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం చూడొచ్చు ఇటువైపు ఆల్రెడీ అటువైపు చూస్తూ కారు వస్తుంది. మనం చూడొచ్చు ఆ నీరు అనేది ఇక్కడ మనకి ఎంత ఎక్కువగా కనిపిస్తున్నదో మనమైతే మనం చూడొచ్చు. ఇదే నీరు కంటిన్యూగా ఇటువైపు చూసేసరి ఇదే ఈ విధంగానే కంటిన్యూ చుట్టూ ఇక్కడే కాదు చుట్టూ ఇటువైపు చూస్తే కలెక్టరేట్ చుట్టూ కూడా ఈ విధంగా వాటర్ అయితే మాత్రం వర్షం పడితే చాలు పూర్తిగా వర్షము నీరుతో తేలిపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. ఈ నీరు ఇలా ఇక్కడ వర్షం పడిన తర్వాత సుమారుగా 2-3 రోజుల పాటు ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళాలంటే మాత్రం అధికారులు అంతా కూడా తీవ్ర అవస్థలు అయితే మాత్రం ఎదుర్కొంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇది విజయనగరం కలెక్టరేట్ వద్ద తాజా పరిస్థితి. ఎవరైనా సన్నాడితో రాజేష్ ఆర్టీవీ విజయనగరం నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.